గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఫారెస్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. మన కమర్షియల్ జాగ్రఫీలో థర్డ్ చాప్టర్ అయినటువంటి కమర్షియల్ జాగ్రఫీ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అంటే భారతదేశంలో అడవులు ఏ విధంగా ఉన్నాయి, ఇండియన్ ఫారెస్ట్ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా భారతదేశం అడవులు సంపద అంటే మన భారతదేశ అడవి సంపద ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ రకపు అడవులు అనేవి ఉన్నాయి, ఆ అడవులు పెరగడానికి అంటే తరిగిపోవడానికి కారణాలు ఏమిటి అనేవి తెలుసుకుంటాం. అదేవిధంగా మన ఇక్కడ అడవులు అనగా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో వెజిటేషన్ దానికి తానుగా మొక్కలు పెరిగితే ఆ యొక్క ప్రాంతాన్ని మనం అడవిగా చెప్తాము. అయితే ఈ ఫారెస్ట్ అనే పదం లాటిన్ వర్డ్ నుంచి రావడం జరిగింది. లాటిన్ వర్డ్ది ఫారెస్ అని అంటారు. అయితే ఈ అడవులు మొత్తం ప్రపంచంలో మన భూభాగాన్ని 100% అని అనుకుంటే అందులో 30% మొత్తం అడవులే ఉన్నాయి. 100% భూభాగం అని అనుకుంటే 30% అడవులు అనేవి ఉన్నాయి. అయితే మొత్తం మన భూభాగ వైశాల్యము మనం చూసుకుంటే 3.28 మిలియన్స్ వరకు మన స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం మన భూ వైశాల్యం అడవులు మనం చూస్తే. అయితే మొత్తం భారతదేశంలో 2012 అడవులు మనం చూస్తే 2012లో మనం చూసుకున్నట్లయితే 24.0% మొత్తం భారతదేశంలో అడవులు 24.0% ఉంది. అలాగే అదేవిధంగా మనము చూసుకుంటే అది 2012. అయితే 2019 మనం చూసుకుంటే మొత్తం తరిగిపోయి 1.94 ఉంది. 1.94 మొత్తం చూసుకున్న 1.94 అడవులు అనేవి ఉన్నాయి. ఓకేనా? అంటే ఇక్కడ 1.94% అడవులు అనేవి ఉన్నాయి. మొత్తం మన భారతదేశంలో జనాభా వచ్చి 136,95,444. 136,95,446 కోట్ల మంది జనాభా ఉంటే ఇక్కడ మనం ఎంత చెప్పుకున్నాం 1.94% అడవులు ఉన్నాయి. ఈ 1.94% అడవుల్ని ఈ 136,95,444 మంది జనాభాకి దీన్ని పంచితే మనకి 0.005% స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఒక్కొక్క మనిషికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం మన భారతదేశంలో అడవుల గురించి. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూస్తే ద టోటల్ ప్లాంట్ లైఫ్ గ్రోవింగ్ ద నేచురల్లీ ఇన్ ఏరియా ఈజ్ కాల్డ్ ఫారెస్ట్ ఆర్ నేచురల్ వెజిటేషన్. అంటే మన భారతదేశంలో అడవులు అనేవి ఎలాగా తానుగా పెరిగిన నిర్దిష్టమైన ప్రాంతాన్ని మనం అడవులని చెప్పుకున్నాం. అదేవిధంగా దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వేరియేషన్స్ ఎకోలాజికల్ ఫ్యాక్టర్స్ లైక్ ద టెంపరేచర్, రైన్, ల్యాండ్ ఫ్రమ్ ద సాయిల్ ఎక్సెట్రా. ఈ అన్నిటిని మనం కలిపి అడవులుగా చెప్తాం. అదేవిధంగా అకార్డింగ్ టు 2009 ద సర్వే దే ఆర్ ద 6.9 lakhs square kilometers for forest, growing the 21% to 21.2% the total geographical area. మొత్తానికి మనం చూసుకుంటే ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్స్లో 6.9 కిలోమీటర్స్, అది పర్సెంట్ 21.2. మనం ఎందాక అనుకున్నాం 2011లో ఎంత ఉంది, 24% ఉంది. ఇప్పుడు 2009లో
21.2% ఉంది. అంటే ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. అదే 2019లో ఎంత ఉంది? 1.94% ఉంది. అంటే బాగా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం చూస్తే అడవుల గురించి, అడవుల సంపద ఒకసారి మనం చూసుకుంటే ఇందులో అడవుల సంపద గురించి చూసుకుంటే మనకి ప్రధానంగా ప్రొడక్ట్స్ మనం చూస్తే ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ అండ్ బై ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ 2 రకాలైనటువంటివి అడవులు మనం చూడవచ్చు. ప్రొడక్ట్ బై ప్రొడక్ట్స్. ఈ 2 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అంటే మనకి అడవుల నుంచి ఏమొస్తుంది? ఎక్కువగా మనకి ఫైర్ వుడ్ వస్తుంది. ఎక్కువగా మనకి ఫైర్ వుడ్ వస్తుంది. ఓకేనా? అండ్ వుడ్ అండ్ ఫైర్ వుడ్ 2 రకాలైనటువంటివి ప్రధానంగా వచ్చినటువంటి ప్రొడక్ట్స్. మరి బై ప్రొడక్ట్స్ అంటే దీన్ని గౌణ ఉత్పత్తులు అంటారు. ఈ యొక్క ఉత్పత్తులు ఏంటంటే మనకి హనీ అంటే తేనె అండ్ ఔషధాలు అంటే మెడికల్కి సంబంధించినటువంటివి ఔషధాలు ఇట్లాంటివన్నీ మనకి ఈ యొక్క బై ప్రొడక్ట్స్లోకి వచ్చినటువంటి అంశాలుగా చెప్తాము. అయితే ఇక్కడ చూస్తే ద నేచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 6 మెయిన్ టైప్స్ ఉన్నాయి మన ఇండియాలోకి సంబంధించి. మొత్తానికి ఏంటంటే భారత ప్రభుత్వం 13 రకాలైనటువంటి అడవులు అని చెప్పారు. కానీ ఇప్పుడు వీటిని ఏం చేశారంటే 6 టైప్స్గా డివైడ్ చేశారు. 13 కాదు 6 అని డివైడ్ చేశారు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఫస్ట్ది వచ్చేసి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అండ్ డెసిడ్యూస్ మాన్సూన్ ఫారెస్ట్ అండ్ ట్రాపికల్ గ్రేస్ల్యాండ్ ఫారెస్ట్, డెసర్ట్ వెజిటేషన్ అండ్ మాన్గ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఆల్పిన్ ఫారెస్ట్, హిమాలయాస్. ఇంకా మనము దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. అంటే ద్వీపకల్ప పర్వత ప్రాంతాల అడవులు అన్నమాట. చూస్తే ఇప్పుడు ఫస్ట్ చూస్తే ఎవర్గ్రీన్ ఫారెస్ట్. దీన్ని సతత హరిత అరణ్యాలు అని అంటారు. రెండోది డిసిడ్యూస్ మాన్సూన్ ఫారెస్ట్. అంటే దీన్ని మనము ఫస్ట్ది సతత హరిత అరణ్యాలకు మనం చూస్తే రెండో దాన్ని ఆకురాల్చు అడవులు. దీన్ని రెండోది డిసిడ్యూస్ మాన్సూన్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు అడవులుగా మనం చెప్తారు. నెక్స్ట్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ అంటే గడ్డితో కూడుకున్నటువంటి అడవులు. నెక్స్ట్ ఎడారిలో ఉన్నటువంటి అడవులు అండ్ మడ అడవులు అండ్ హిమాలయాస్ అంటే పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులుగా మనం డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ది మనం చూస్తే చూడండి ఇక్కడ నేచురల్ వెజిటేషన్స్ అంటే న్యాచురల్గా పెరిగి మనకి ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏ ప్రాంతాలు ఏ అడవులు ఉన్నాయి అని చెప్పేసి మనం ఇక్కడ డాట్స్ని చూడవచ్చు. ఇక్కడ బ్లూ హిమాలయాస్ అండ్ మోస్ట్ టెంపరేచర్. నెక్స్ట్ హిమాలయస్ డ్రై టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ కలర్స్లో మనం గమనించవచ్చు. ఒకసారి అన్ని పరిశీలించండి మీరు. ఏ కలర్లో ఏ అడవులు ఉన్నాయి, ఏ రకపు అడవులు ఉన్నాయి, ఏ రకపు ఫారెస్ట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు అనమాట. చూస్తే ఫస్ట్ది ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. దీన్నే మన తెలుగులో ఏంటంటే సతత హరిత అడవులని అని అంటారు అనమాట. ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఈ ఎవర్గ్రీన్ అనే పదంలో చూడండి, అంటే ఎప్పుడు ఎలాగుంటే ఆకుపచ్చగానే ఉంటాయి, ఎండిపోవి ఆకుపచ్చగానే ఉంటాయి, ఎప్పుడు ఆకుపచ్చగా దానికనే ఎవర్గ్రీన్ అని అన్నారు. దిస్ ఇస్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఫౌండెడ్ ఇన్ దిస్ ఏరియా విచ్ ఆర్ నాట్ మోర్ దెన్ 900 meters above the sea level. This receive this rainfall more than 250 centimeters and the temperature 25 degrees and 27 degrees also. 25 degrees to 27 degrees. ఇక్కడ సముద్ర మట్టానికి 900 మీటర్ల హైట్లో ఈ యొక్క ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం రైన్ఫాల్ చూసుకుంటే 250 సెంటీమీటర్ నుంచి రైన్ఫాల్స్ ఉంటాయి. అదే
టెంపరేచర్ మనం గమనిస్తే 25 డిగ్రీస్ నుంచి 27 డిగ్రీస్ టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. ఇది ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో. అయితే ఇందులో పెరిగైనటువంటి మొక్కల గురించి, ట్రీస్ గురించి మనం మాట్లాడుకుంటే ద టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇట్. ఎంత టెంపరేచర్ వచ్చినా ఇది అబ్జర్వ్ చేసేసి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే పైన కెనపీస్ ఉంటాయి. మనం నెక్స్ట్ స్లైడ్లో చూడవచ్చు. దిస్ ఈజ్ గ్రో అబౌట్ ద 60 మీటర్స్ టాల్. ఇక్కడ చాలా పొడుగైనటువంటి మొక్కలు అనమాట. చాలా అంటే 60 మీటర్ల హైట్ పెరుగుతాయి ఇక్కడ మొక్కలు. అంత పెద్ద పెద్ద ట్రీస్ అనేవి ఇక్కడ మనం గమనించవచ్చు. అక్కడ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో చూస్తే ఇక్కడ చూడండి మన ఇమేజ్లో కెనపీ, ఇక్కడ పైన మొక్క పైన ఉన్నటువంటి భాగాన్ని కెనపీ అంటారు. ఈ కెనపీ ఏంటంటే మొత్తానికి అల్లేసినట్టుగా ఉంటుంది అనమాట. అంటే సూర్యరశ్మి కిందకి పడకుండా అంత స్ట్రాంగెస్ట్గా ఈ కెనపీస్ అనేవి గొడుగు ఆకారంలో అంబ్రెల్లా షేప్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ద ఇండియన్ మోస్ట్ ఆఫ్ దస్ ఫారెస్ట్ ఆర్ ఫౌండెడ్ ఆన్ ద వెస్ట్రన్ సైడ్ అంటే ఏ పక్కన రాజస్థాను, గుజరాత్, కర్ణాటక, ఇది వెస్ట్రన్ సైడ్ వచ్చేసి వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ద. తర్వాత వెస్ట్రన్ ఘాట్స్ అంటే కొండలు పైన మనం చూడవచ్చు. ఇన్ దిస్ నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఎక్కడ? నార్త్ అంటే పైన అంటే జమ్మూ అండ్ కాశ్మీరు, యూపీ, ఛత్తీస్గఢ్, బీహారు, ఏనండి నార్థన్ సైడ్ స్టేట్స్. అండ్ అండమాన్ నికోబార్ దీవ్స్లో కూడా మనకి ఈ యొక్క ఫారెస్ట్ అనేది ఎక్కువగా, అంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆక్యుపై చేసిన 2.6 lakhs హెక్టార్స్ని ఇది ఆక్యుపై చేస్తుంది. ఏది ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది 2.6 lakhs హెక్టార్స్ని ఇది ఆక్యుపై చేసిందని మనం చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులో ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ఎక్కువగా దొరికే రకపు మొక్కలు, చెట్లు చూస్తే ఒకటి ఎబోనీ, మంగోనీ, రోజ్వుడ్ ట్రీస్. రోజ్వుడ్ ట్రీస్ మనకి బాగా ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. కొంచెం ఇవి ఖరీదైనటువంటివి. అదేవిధంగా ఇక్కడికి రబ్బర్ ట్రీస్ కూడా ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లోనే మనకి ఎక్కువగా లభిస్తాయి. తర్వాత ఇందులో ఎవర్గ్రీన్ ఫారెస్ట్లోనే బ్యాంబో బూసెస్ అంటే వెదురు చెట్లు కూడా మనకి ఎక్కువగా ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లోనే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇదేంటిది రెండోది ఏంటంటే డిసిజియస్ మాన్సూన్ ఫారెస్ట్. దీన్ని ఆకురాల్చు అడవులు. దీన్ని ఏమంటారంటే ఆకురాల్చు అడవులని అంటాం. ఆకురాల్చు అడవుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దర్ కన్వేర్ ఏ గ్రేటర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఎక్కువగా విస్తారంగా ఉన్నటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో అయ్యే ఆకురాల్చు అడవులు. ఎంత పర్సంటేజ్ అంట? 65.5%. బాగా ఎక్కువ. 65.5% అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా దే ఆర్ ఫౌండెడ్ ద రీజన్స్ అండ్ ద రైన్ఫాల్స్ వచ్చేసి 75 centimeters to 250 centimeters. Since this Indian having monsoon, the climate, the types of forest distributes they widely. ఇదేంటంటే ఎక్కువగా వాతావరణ పరిస్థితుల మీద ఎక్కువగా బేస్ అయి ఉంటుంది. వాతావరణ పరిస్థితులను ఎక్కువగా ఇది మార్పు చేయడానికి ఉపయోగపడే అడవులుగా కూడా చెప్పవచ్చు. దే ఆర్ ద లివ్స్ డ్యూరింగ్ ద డ్రై వింటర్. అంటే వింటర్ సీజన్లో కొంచెం డ్రైగా ఉండే అడవులు. దే ఆల్సో కాల్ ద ట్రాపికల్ డిసిజియస్ ఫారెస్ట్స్. ఇవి ఏంటంటే ఆకురాల్చు అడవులు అని చెప్తాం. ఫస్ట్ ఆకురాల్చు అడవుల్లో ఎక్కువ పర్సంటేజ్ భారతదేశంలో ఎక్కువ పర్సెంట్ అంటే 65.5% ఎక్కువ పర్సంటేజ్ ఉన్నాయి. ఇక్కడ రైన్ఫాల్స్ వచ్చి 75 నుంచి 250 సెంటీమీటర్ రైన్ఫాల్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి టెంపరేచర్ ఇవ్వలేము మనం. టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ 27 to 30 degrees వరకు టెంపరేచర్ ఉంటుంది. 30 degrees వరకు మనకి టెంపరేచర్ ఉంటుంది అని చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి ఇదే ఆకురాల్చు అడవులు. మన ఇమేజ్లో మనం చూస్తే ఆకురాల్చు అడవులు ఈ విధంగా ఉంటాయి. ఇందులో మనకి ఎక్కువగా దొరికేది అంటే ఆకురాల్చు అడవులు బాగా ఎక్కువ టేకు, సాల్,
టేకు మా అందరికీ తెలిసిందే, బాగా తేలిగ్గా ఉంటుంది, ఖరీదు ఎక్కువైంది. ఇందులో మళ్ళీ రంగున్ టేక్ అని ఉంటుంది, ఇందులోనే రంగున్ టేక్ రంగున్ టేక్ అనేది ఉంటుంది. ఈ రంగున్ టేక్ అనేది కొంచెం ఖరీదు. నెక్స్ట్ టైప్ వచ్చి ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ ఫారెస్ట్. These types of vegetation is found in the central parts of the peninsular plateau, borders areas of the desert to the west of the Aravalli Hills, where the annual rainfall is between 60 centimeters and 75 centimeters. Thus forests have trees with short trunks and bapul, sims and saiba types of the grass are seen here. ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ అంటే గడ్డితో కూడుకున్నటువంటి అడవులుగా మనం చెప్తాం. ఈ గడ్డితో కూడుకున్నటువంటి అడవులు ఎక్కడెక్కడ ఉంటాయని అంటే డెల్టాస్ అంటే ఒక రెండు నదుల మధ్యన ఉన్న ప్రదేశాన్ని, ఎక్కువ ప్రదేశాన్ని డెల్టా అంటారు. దీన్నే పెనిన్సులర్ అంటే ద్వీపకల్ప భూమి అని కూడా అంటాం. ఈ ద్వీపకల్ప భూమి అంటే మూడు పక్కల నీరు ఉన్నటువంటి దాన్ని ద్వీపకల్ప భూమి అని చెప్తారు. ఈ ద్వీపకల్ప భూమిలో ఉన్నటువంటి ల్యాండ్స్ అంటే ల్యాండ్స్లో ఈ గ్రాస్ ఫారెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్రాస్ ఫారెస్ట్లో మనకి గ్రాస్ టైప్స్ ఒకసారి చూస్తే బాపుల్ అండ్ సీసం, సైబాయ్, ఈ గ్రాస్ టైప్స్ ఒకసారి అట్లా ఇమేజ్ని మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఇక్కడ రైన్ఫాల్స్ వచ్చేసి 60 సెంటీమీటర్ల నుంచి 75 సెంటీమీటర్స్. ఇవి ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి అనుకున్నాం, పెనిన్సులర్ అంటే ద్వీపకల్ప పీఠభూముల్లో ఈ గ్రాస్ ల్యాండ్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం చూస్తే ఈ గ్రాస్ ల్యాండ్స్కి సంబంధించి ఈ ఇమేజ్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఎలా ఉన్నాయో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే బాగా ఎండిపోయినట్టుంది, ఇక్కడ కొంచెం పచ్చగా ఉందన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఈ గ్రాస్ ఫారెస్ట్ అనేది ఏంటంటే తక్కువ హైట్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది మడ అడవులు. మనం ఇందాక అనుకున్నాం ఏంటంటే డెల్టాస్ అంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఎక్కువ ప్రదేశాన్ని డెల్టా అనుకోండి. ఈ డెల్టా ప్రదేశాల్లో ఈ అడవులు అనేవి చాలా ఎక్కువగా మనకి విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ డెల్టా ప్రదేశాల్లో డెల్టా అంటే ఎక్కువ ప్రదేశం మిగిలిపోయి ఉంటాయి, అంటే రెండు నదులు మధ్య ప్రాంతం. అయితే ఈ రెండు నదుల మధ్య ప్రాంతం అంటే ఏ నదుల దగ్గర ఈ మంగ్రూవ్స్ ఫారెస్ట్ అంటే మడ అడవులు అని చెప్తాం. ఈ మంగ్రూవ్స్ ఫారెస్ట్ ఏ నది దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకుంటే గంగా, గోదావరి, మహానది, కృష్ణ నదుల దగ్గర మనం ఎక్కువగా చూడవచ్చు. అయితే గంగాస్ డెల్టాస్ దేర్ ఆర్ ద ప్లాంటీ అండ్ సౌందర్య ట్రీస్. ప్లాంటీ అండ్ సౌందర్య ట్రీస్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే దీన్నే సుందర్బాన్స్ అడవులని కూడా మనం అనొచ్చు. అయితే ఇది మొత్తానికి చూసుకుంటే మంగ్రూవ్స్ ఫారెస్ట్ అనేది 4.4 థౌజండ్ కిలోమీటర్ స్క్వేర్లో మనకి విస్తరించి ఉన్నది ఈ మంగ్రూవ్ ఫారెస్ట్ అనేది. అయితే దీని ఇమేజ్లు ఒకసారి చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. అంటే నది ఒడ్డున పెరిగే అడవులను మనము మంగ్రూవ్స్ మడ అడవులు అని అంటాం. ఈ రెండు ఇమేజ్లు పెట్టాను, ఈ రెండు ఇమేజ్లు మనం చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అడవులు నరికేయడం, ఈ విధంగా ఏంటంటే అడవులు అనేవి అంతరించిపోతున్నాయి. ఫర్ ద ఫైర్స్ అది ఇంకో కారణం. ఒక్కొక్కసారి ఫైర్స్ కాలిపోతాయి, దీన్నే మనం కారు చిచ్చు అంటారు. ద మైనింగ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్లో ఏవో గనులు ఉన్నాయని చెప్పి తవ్వడాలు, కొన్ని వేల ఎకరాలు నాశనం. దేర్ ఈజ్ ఎ మెయిన్ కాజెస్ ఫర్ దిస్ డిస్ట్రక్షన్స్ ఆఫ్ ద ఫారెస్ట్. ఎక్కువగా అడవులు పాడైపోవడానికి కారణాలు ఏంటంటే
ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, అగ్రికల్చర్ని డెవలప్ చేసుకోవడం వల్ల, అంటే అడవులు నరికేసి అగ్రికల్చర్ చేయడం వల్ల, అడవులు ఎక్కువగా కాలిపోవడం వల్ల, ఇట్లాగా డిస్ట్రక్షన్ ద ఫారెస్ట్ అనేది తగ్గిపోవడానికి కారణాలు మనం ఇది చూడొచ్చు. ఒకసారి మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ద మెథడ్స్ ఆఫ్ ద కన్జర్వేషన్ అంటే మనం ఇందా చెప్పుకున్నాం ఏంటి, దట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్స్ అండ్ నేచురల్ డిసాస్టర్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్. అంటే యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్ రెండింటికి, ఇద్దరికి, అంటే యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్ ఇద్దరికి డిజాస్టర్స్, ఏదైనా ప్రమాదాలని తప్పించుకోవడానికి, అంటే ఇద్దరు కలిసి జీవించే ప్రదేశాలు, కలిసి జీవించడం కన్జర్వేషన్స్ అంటారు. ఓకేనా, కలిసి జీవించడం అంటే యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ కలిసి జీవించడానికి కన్జర్వేషన్ రిజర్వ్స్ అని చెప్తారు. ద మెథడ్స్ ఆఫ్ కన్జర్వేషన్స్ దిస్ కటింగ్ drought up and uprooting trees which cause of the forest fires and protecting this against diseases, the planting slappings, slowing needs and gradings against illegal cutting of the trees, avoiding the domestic animals to graze in this forest, this creating the awareness among the people. Social forestry projects. ఇక్కడ ఇది కన్జర్వేషన్ అంటే అడవిని అలాగే ఉంచి మనుషులతో పాటు ఆ జంతువులను కూడా బ్రతికినిచ్చేయడానికి ఉపయోగించేది కన్జర్వేషన్ అని మనం చెప్పుకున్నాం. అందుకని చెప్పేసి ఇక్కడ ఇల్లీగల్గా ట్రీస్ని నరికేయడం, తర్వాత వచ్చేసి అసలు అడవులు లేకుండా చేయడం, అడవులను తగలబెట్టడం, ఇట్లాంటివి చేయకుండా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. ఈ సోషల్ ఫారెస్ట్రీ ప్రాజెక్ట్ కూడా అదే అని చెప్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే వైల్డ్ లైఫ్. Indian has a variety of the wild life because of its varied and relief the future's clients and natural vegetation. There are about 80,000 species of these wild animals, birds and fishes. ఇక్కడ మనం చూస్తే 80,000 జీవరాశులు అనేవి ఉన్నాయి అడవుల్లో అనేది. అయితే నేను కొన్ని ఇందులో పెట్టడం జరిగింది. అది ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇండియన్ యాజ్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ విచ్ ఆర్ నాట్ ఫౌండెడ్ ఇన్ ఎనీ parts of the world. The snope deer choosing and 4 hours and antelope and Kashmir stage black buck and nilgai. This is spotted deer of India is very beautiful. One honored enhances and founded only in the Indian Nepal. ఒకసారి కొన్ని రకాలైనటువంటి యానిమల్స్ని నేను పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి. అంటే డీర్ అంటే జింకలకు సంబంధించి స్పాటెడ్ డీర్స్, మచ్చల జింక, కృష్ణ జింక, ఇట్లాంటి జింకలకు సంబంధించి కొన్ని వీడియోస్ ఒకసారి చూడండి. మీరు చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేయండి వీటిని. బ్లాక్ బాక్స్, నీల్గాయ్, స్పాటెడ్ డీర్స్, రైనోసార్స్, టైగర్, ఇది చూసారు కదా. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే దీస్ Himalayas are the home of several unique animals like the wild sheep, yak, that mountain the goats, that ibex, that shrew, the top, the panda and snow and leopard, monkeys and langur. ఇవి కూడా మనము ఇమేజ్లో చూడవచ్చు ఒకసారి. Himalayas wild sheep, yak, mountain goat, ibex, shrew, హిమాలయాలో ఉండేటువంటి అంట.
టాపు, పాండా, స్నో లిపార్డ్. ఈ యానిమల్ చూశారు కదా హిమాలయలో. ఇండియన్ యాజ్ ద వెరైటీ ఆఫ్ ద బర్డ్ లైఫ్ దిస్ ఫాల్కాన్ అండ్ గీసెస్, మైనాస్, ప్యారట్స్, పిగాన్, క్రేన్స్, హార్బిట్స్, సబార్డ్స్ and kingfishers are found in this forest and marshlands. This peacock is our national birds. ఒకసారి ఏంటంటే బర్డ్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ఫాల్కాన్, హావక్, గీసి, మైనా, ప్యారెట్, పిగాన్, క్రేన్స్, ఆర్బిల్స్. ఇవన్నీ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ అంటే బర్డ్స్. యానిమల్ చూసేసి ఈ బర్డ్స్ చూస్తున్నాం. సన్ బర్డ్స్, కింగ్ఫిషర్, పికాకో ఆర్ నేషనల్ బర్డ్స్. ఈ బర్డ్స్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సెంచురీ. ఈ వైల్డ్ లైఫ్ సెంచురీస్ అంటే యానిమల్స్ని నివాసం ఉండేటువంటి ప్రాంతాలుగా మనం చెప్తాం. వైల్డ్ లైఫ్ సెంచురీస్ హ్యావ్ బీన్ సెట్ అప్ ద ప్రొటెక్టివ్ యానిమల్స్ ఇన్ దేర్ నేచురల్ హ్యాబిట్స్. దేర్ ఆర్ అరౌండ్ ద 523 వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఇన్ దిస్ ఇండియన్ టుడే. మొత్తం 523 వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఉన్నాయి. ఓకేనా. అందులో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, రాజస్థాను, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, నాగార్జున సాగర్, గుంటూరులో నాగార్జున సాగర్. ఇవి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి మొత్తం 523 వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఉన్నాయి. నేషనల్ పార్క్స్ ఇవి. నేషనల్ పార్క్స్ కూడా ఒకసారి పిక్ తీసుకోండి. అంటే ఏమంటాం దాన్ని, ఫోటో తీసుకోండి దీన్ని. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. బయోస్ఫియర్స్ రిజర్వాయర్స్. ఇవి బయోస్ఫియర్స్ రిజర్వాయర్స్ ఎక్కడ ఉన్నాయి, అవి లొకేషన్స్. ఒకసారి నేను మళ్ళీ వీటిని చదివి మీకు చెప్పట్లేదు, ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఓకే, థ్యాంక్ యూ.